వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్న దాంట్లో ఒక లాస్ట్ 21 క్వశ్చన్ అనుకుంటా. దాని వాల్యూ స్మాల్ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 5/7 అని వచ్చింది. అది మనకు ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ వాల్యూ కానీ స్మాల్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ అని ఇచ్చిండు మనకి. కానీ క్వశ్చన్లో మాత్రం ప్రాబబిలిటీ ఆఫ్ బి వాల్యూ అడిగిండు. అంటే దాని అర్థం 1 - 5/7 చేస్తే 2/7 వస్తుంది. ఇది మనకు ఆన్సర్ ఆప్షన్. కానీ మనం 5/7 అని చెప్పినాం లాస్ట్ వీడియోలో. ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ వాల్యూ అది మనకు కావాల్సింది. ప్రాబబిలిటీ ఆఫ్ బి వాల్యూ అదొకటి చిన్న మిస్టేక్ జరిగింది. అంటే మిస్టేక్ ఏం కాదు, లాస్ట్ ఆ క్వశ్చన్ చూడలేదు. Next 23 question. For two events A and B, if probability of A equal to probability of A given B is equal to 1/4 and probability of A by B bar is equal to 1/2 అని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇటువంటి కండిషన్ ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A అయిందంటే దాని అర్థం ఏంటంటే probability of A intersection B is equal to probability of A into probability of B. ఓకేనా? ఇక్కడ ఇలా అయినప్పుడు అంటే ఇలా ఉంటే కండిషన్ ఏమంటారంటే ఇండిపెండెంట్ కండిషన్ అంటారు. ఓకేనా? ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అయినప్పుడు మాత్రం ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి, ఇయర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఫార్ములా ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి అవుతుంది. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ బి ఇప్పుడు ఇండిపెండెంట్ అయినప్పుడు ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి క్యాన్సిల్ అయిపోతే మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఏ మిగులుతుంది. ఓకేనా? అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అవుతుంది. దెన్ ఏ అండ్ బి ఆర్ ఏ ఇండిపెండెంట్, మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం 2 ఆప్షన్లు కరెక్ట్ ఉన్నాయి. ఓకేనా? అప్పుడప్పుడు ప్రింట్ మిస్టేక్లు కూడా అవుతాయి కదా. ఇక్కడ ఈ ఆప్షన్ కరెక్టే, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి బార్ ఉంది కదా, అది 1/2. నెక్స్ట్ ఇక్కడ దీని వాల్యూ మనకేమి ఇచ్చిండు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు? కాంప్లిమెంట్ తీసేస్తున్నా, బార్ తీసేస్తే ఏమవుతుంది? 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అవుతుంది. ఓకేనా? బార్ తీసేస్తే 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి. వాడు క్వశ్చన్లో ఏ గివెన్ బి వాల్యూ ఎంత ఇచ్చిండు? 1/4 ఇచ్చిండు. 1/4 అంటే 4 - 1/4 ఈజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. ఇవి రెండు ఆప్షన్లు కూడా కరెక్టే అవుతాయి. ఓకేనా? ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి, చూసుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. Unbiased coin is tossed until a H appears on its face. What is the probability that one stops the experiment within the T3 tosses? ఓకేనా? మనం ఏం చేయాలంటే కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ వచ్చే వరకు వేయాలి. ఒక కాయిన్ని టాస్ చేస్తే హెడ్ అనేది ఫస్ట్ టైం వస్తుంది. సెకండ్ కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ అనేది 2 టైమ్స్ రావచ్చు. అంటే హెడ్ వచ్చే వరకు అప్లై చేయాలి. అంటే ఫస్ట్ టైము టీ రావచ్చు, నెక్స్ట్ సెకండ్ టైము హెడ్ రావచ్చు, నెక్స్ట్ తర్వాత టీ హెడ్ 3 టాసెస్ అయినప్పుడు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి హెచ్ వచ్చినప్పుడు ఆపేయాలి, ఆ ప్రాసెస్ని ఆపేయాలి. ఓన్లీ 1 కాయిన్ టాస్ చేస్తే హెడ్ వచ్చేది ప్రాబిలిటీ, హెడ్ రావడం ఓన్లీ 1 పాసిబిలిటీ. నెక్స్ట్ 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఫస్ట్ టీ సెకండ్ హెడ్ వచ్చింది కాబట్టి ఆపేయాలి. నెక్స్ట్ 3 కాయిన్స్ స్టార్ట్ చేసినప్పుడు టీ హెచ్ అంటే టేలు హెచ్ ఎప్పుడైతే వస్తుందో అప్పటికి మనము ఆ ఎక్స్పెరిమెంట్ని ఆపేయమని చెప్పి చెప్తుండే క్వశ్చన్ యొక్క అర్థం అది. ఓకేనా? కాబట్టి వీటి ప్రాబిలిటీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ
1 హెడ్ రావడానికి ప్రాబిలిటీ 1/2, 1 టేల్ రావడానికి ప్రాబిలిటీ 1/2 ఇంటూ 1/2 హెడ్ రావడానికి ప్రాబిలిటీ. నెక్స్ట్ టేల్ రావడానికి ప్రాబిలిటీ ఇంటూ 1/2 ఇంటూ 1/2. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అంటే రిపీట్ అవుతాయి అన్నట్టు. ఫస్ట్ కాయిన్ టాస్ చేసినప్పుడు 1/2, సెకండ్ కాయిన్ టాస్ చేసినప్పుడు 1/2², థర్డ్ అన్నాడు కాబట్టి 1/2³ అవుతుంది. ఓకేనా, ఇవన్నిట్లకెళ్ళే 8 అనేది కామన్ వెళ్తుంది. కామన్ వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దాంట్లో 4 + 2 + 1 మొత్తం కలిపితే 7/8 అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, కాయిన్ని 3 టైమ్స్ అంటే 1/2³ దాకా, ఒకవేళ 4 టైమ్స్ అంటే 1/2⁴ అవుతుంది. ఓకేనా, ఇది హెడ్ అన్నా కూడా ఇదే ప్రాసెస్, టేల్ అన్నా కూడా ఇదే ప్రాసెస్, కానీ కాకపోతే అక్కడ తీసుకునే శాంపుల్ ఫేవరబుల్ ఈవెంట్స్ అనేటివి మారుతాయి. అంటే హెడ్ టేల్ అన్నప్పుడు టేల్ వస్తుంది, నెక్స్ట్ HT, నెక్స్ట్ HT అలా వస్తాయి అన్నట్టు. ఓకేనా, ఇది అన్బయాస్డ్ కాయిన్ అప్ టు హెడ్ రావడానికి ప్రాబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 white and 1 red dice are tossed together. A is the event that sum of the points faces an odd, and B is the event that there is a 1 dot on at least one of them. How many sample points are favorable to event? ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ 2 ఉన్నాయట. ఏమంటారు, వైట్ ఒకటి ఉంది, రెడ్ డైస్ ఒకటి ఉంది. వైట్ డైస్ ఒకటి, రెడ్ డైస్ ఒకటి ఉంది. ఓకేనా, వైట్ డైస్ మీద ఏం చూపిస్తుందట, సమ్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఫేసెస్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. వైట్ డైస్లో సమ్ వేస్తే ఆడ్ నెంబర్ రావాలి. ఇక్కడ ఈ 1 white 1 red dice are tossed together. A is the event that sum of points on the face is odd. ఆడ్ వచ్చడానికి, అండ్ నెక్స్ట్ B is the event there is 1 dot at least one of them. అంటే మనకు 1 అనేది కంపల్సరీ ఉండాలంటుండు. వాటి సమ్ వచ్చేది ఎంత అని అడుగుతుండు. టోటల్ పాసిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ 1,1, 1,1, 1,2, 1,3 అంటే 1 వచ్చే పాసిబిలిటీస్ ఇవన్నీ కూడా 1 వచ్చే పాసిబిలిటీస్ అన్నట్టు. 1,1, 1,2, 1,3, 1,4, 1,5, 1,6 అంటే ఇప్పుడు మనం బి ఈవెంట్స్కి సంబంధించినవి. నెక్స్ట్ 2,1, 3,1, 4,1, 5,1, 6,1 అంటే ఎక్కడ ఫస్ట్ డై మీద ఉండొచ్చు, లేదంటే సెకండ్ డై మీద ఉండొచ్చు. ఓకేనా, ఇవి అనేటివి మనకి వీక్ సంబంధించిన ఈవెంట్స్ ఇవి. ఓకేనా, ఫేవరబుల్ ఈవెంట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అడిగింది ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి అడిగింది. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ వచ్చేటి అడుగుతుంది. ఆడ్ నెంబర్స్ సమ్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ రావాలి. ఇవి మొత్తం 6, ఇవి 5. ఓకేనా, 5 అంటే మొత్తం 11 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఏ అనేది ఈవెంట్గా అనుకోవాలి. ఏ అంటే ఏంటంటే వారి రెండింటి యొక్క సమ్ అనేది ఆడ్ రావాలంటుండు. సమ్ అనేది ఆడ్ రావాలి. ఇక్కడ 1 + 1 అంటే 2 అవుతుంది, అది ఆడ్ కాదు. 1 + 2 అంటే 3 అవుతుంది, అంటే ఇప్పుడు ఇది మనకు తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 + 3 అంటే 4 అవుతుంది, కాదు. 1 + 4 అంటే 5 అవుతుంది, తీసుకోవచ్చు. 1 + 5 అంటే 6, ఇది కాదు. 1 + 6 అంటే ఇది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 + 1 అంటే ఓకేనా, ఇక్కడ ఓన్లీ ఆడ్ నెంబర్స్. ఇది సమ్ అనేది 3 అవుతుంది, ఇది 5 అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. 7 అవుతుంది, తీసుకోవచ్చు. 2 + 1 3 అవుతుంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 + 1 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 + 1 అంటే మొత్తం పాసిబిలిటీస్ అన్ని 1, 2, 3, 4, 5, 6. ఓకేనా, మనం ఇక్కడ ఫస్ట్ చేసే ఈవెంట్ ఏంటంటే 1 వచ్చే పాసిబిలిటీస్ రాసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ 1 వచ్చే నెంబరు, 1 డాట్ వచ్చేటి 1 నెంబర్ వచ్చేసేటి ఫేవరబుల్ ఈవెంట్స్ రాసుకోవాలి. ఓకేనా,
రాసుకున్న తర్వాత అప్పుడు సమ్ కనుక్కోవాలి. సమ్ అనేది ఆడ్ అయ్యే సమ్ ఏందో అది కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ నుంచి ఫస్ట్ 1 వచ్చేది రాసిన తర్వాత ఆడ్ అయ్యేటివి కనుక్కోవాలి. అవి రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ వాల్యూ అవే అవుతాయి. ఏదైతే మనకి రెండింటి సేమ్ ఉంటాయో అవి. ఇక్కడ యాక్చువల్గా అయితే ఆడొచ్చేటి ఇప్పుడు ఇదంతా బీకి సంబంధించినవి. ఇప్పుడు మనం ఏకి సంబంధించినవి రాయాలి. ఏకి సంబంధించినవి రాయాలంటే చాలా ఉంటాయి అవి. ఒకటి 1,2 అని, 1,4 అని, 1,6 అని, నెక్స్ట్ ఆ 2,1 అని, అట్లా నెక్స్ట్ 2,3 అని, నెక్స్ట్ 2,5 అని, ఇట్లా సో ఆన్ లాగా ఉంటాయి. ఇవన్నీ రాసే బదులు మనకి ఏదైతే బి అనేది రాసి ఆ బి అనే దాంట్లోనే మనకు ఆడొచ్చేటి లేకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా. ఫస్ట్ ఏ రాసి తర్వాత బి రాసి ఆ రెండింటి మధ్య ఇంటర్సెక్షన్ వాల్యూస్ కనుక్కునే బదులు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంటర్సెక్షన్ వాల్యూస్ ఆ రెండింటి మధ్య ఇంటర్సెక్షన్ వాల్యూస్ ఏమున్నాయని అడిగిండు. కాబట్టి ఏం చేస్తామంటే మనకు ఆ సమ్ 1 ఉండాలి, మళ్ళీ అవి రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ టర్ము ఆడ్ కావాలి. ఓకేనా. డాట్ 1 ఉండాలి అండ్ ఇంటర్సెక్షన్ సమ్ అనేది ఆడ్ అయి ఉండాలి. ఇవి రెండింటి యొక్క కామన్ ఏమేమి ఉన్నాయో అది కనుక్కోవాలి. నేను ఫస్ట్ 1 కనుక్కొని అందులోకి వెళ్ళి సమ్ ఆడ్ అయ్యేటి పిక్ చేసుకున్నాను. ఓకేనా. ఇది అన్నీ రాసి చేయొచ్చు, లేదనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆడ్ ఉన్నాయి తీసుకున్నాను. మొత్తం 6 ఫేవరబుల్ ఈవెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ప్రాబబిలిటీస్గా ఇది బేస్ థియరంకి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా. ఈ బేస్ థియరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ద ఛాన్సెస్ ఆఫ్ XY బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆర్ 4:2:3. ద ప్రాబిలిటీ దట్ ప్రొవిజన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దట్ స్టేట్ by X, Y, Z respectively are 0.3, 0.5 and 0.8. If they become chief minister, అంటే ఫస్ట్ ఏమో చీఫ్ మినిస్టర్ ఛాన్సెస్ చీఫ్ మినిస్టర్ అయ్యడానికి ఏమో 4:2:3 అండ్ ప్రాబిలిటీ దట్ ప్రొవిజన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ స్టేట్ బై ఆ XYZ స్టేట్లలో ఆ చీఫ్ మినిస్టర్ కావడానికి. నెక్స్ట్ provision is implemented after elections. What is the probability that X has become a chief minister? ఇటువంటి బేస్ థియరంకి వస్తాయా రాని కనుక్కోవడానికి ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నా వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ హ్యాస్ బికమ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కావడానికి ప్రాబిలిటీ ఏందా అనేది అడుగుతుండు. ఓకేనా. చీఫ్ మినిస్టర్ ఎక్స్ అనేది చీఫ్ మినిస్టర్ కావడానికి ప్రాబబిలిటీ ఈ విధంగా రాయాలి దీన్ని ఫస్ట్. ఓకేనా. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ సి అంటే దీని అర్థం చీఫ్ మినిస్టర్ ప్రొబిషన్ పీరియడ్. ఒక్క నిమిషం. ఇక్కడ ప్రొబిషన్ పీరియడ్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఇక్కడ చీఫ్ మినిస్టర్ కాదు, ప్రొబిషన్ పీరియడ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అంటే ఇంప్లిమెంటెడ్ అంటే దాని అర్థం ఏంది అయిపోయిందని అన్నట్టు దాని అర్థం. ఓకేనా. కండిషనల్ ఈవెంట్స్లలో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అనేటోడు చీఫ్ మినిస్టర్ కావాలి. ఆల్రెడీ ప్రొబిషన్ పీరియడ్ అనేది ఇంప్లిమెంటెడ్. ఓకేనా. ప్రొబిషన్ పీరియడ్ అనేది ఇంప్లిమెంటెడ్. ఇక్కడ వర్డ్ ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉన్న ఎప్పుడు కూడా కింద రాసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు జరిగేది మీద రాసుకోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ హ్యాస్ బికమ్ ది చీఫ్ మినిస్టర్ కాబట్టి ఎక్స్ని పైన రాసిన, ప్రొవిజన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అన్నది కాబట్టి పీని కింద రాసిన. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఫార్ములా బేస్ అకార్డింగ్ టు బేస్ థియరం ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇంటూ పీ గివెన్ ఎక్స్ బై 3 స్టేట్లు ఉన్నాయి కాబట్టి 3 రాయాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ పీ ఇంటూ ప్రొబిషన్ పీరియడ్ బై ఎక్స్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ వై ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ పీ గివెన్ వై ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ప్రొబిషన్ పీరియడ్ గివెన్ జెడ్. ఇవి
వాల్యూస్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇది రాయడం మెయిన్. మనకి ఏదైతే క్వశ్చన్ అడిగిందో దాన్ని మనం ఫస్ట్ నోటేషన్ ఫామ్లో రాయడం ఏదైతే ఉందో అది మెయిన్ టాస్క్ ఇక్కడ. ఓకేనా, అది రాసినామంటే ఈజీగా ఫార్ములాని రాసుకోవచ్చు. ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ గివెన్ ఎక్స్ అన్నట్టు. ఓకేనా, ఇక్కడ దిస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ ది పోస్టీరియర్ ప్రాబిలిటీస్. దిస్ వాల్యూస్ probability of x, probability of y, probability of z are called as the priori probabilities. ఓకేనా, ఇక్కడ క్లారిటీ ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేద్దాం. దీస్ వాల్యూస్ ఆర్ పోస్టీరియర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్, ప్రాబిలిటీ ఆఫ్ వై, ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ ఆర్ కాల్డ్ యాజ్ ది ప్రయారీ ప్రాబిలిటీస్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ గివెన్ ఎక్స్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ గివెన్ వై అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ జెడ్ ఆర్ కాల్డ్ యాజ్ ది లైక్లీవుడ్ ప్రాబబిలిటీస్. ఓకేనా, లైక్లీవుడ్ ప్రాబిలిటీస్ మూడింటి యొక్క నేమ్స్ కనుక్కోవాలి. ఓకేనా, బై యూజింగ్ priori probabilities and likelihood probabilities you can get the posterior probability values. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ వాటిని ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, ప్రాబిలిటీ ఆఫ్ పీ గివెన్ ఎక్స్ అంటే ఏందో అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇదేంది 4 + 2 + 3 = ఎంత 10 వస్తుంది కదా, సమ్ అనేది 10 వస్తుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఏముంది 4 ఉంది కదా, 4/10. నెక్స్ట్ అంటే ఫేవరబుల్ బై టోటల్. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సెకండ్ 2 ఉంది కదా, 2/10. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కదా, 3/10. ఓకేనా, 3/10. నెక్స్ట్ అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది స్టేట్ ఎక్స్ అండ్ వైజెడ్. ఇవి వచ్చిన తర్వాత ఇవేమవుతాయి, ప్రొబేషన్ పీరియడ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ది ప్రొబేషన్ పీరియడ్ అది ఎక్స్లో అయితేనేమో 0.3. ఓకేనా, నెక్స్ట్ వైలో అయితేనేమో ప్రొబేషన్ పీరియడ్ వై అయితే 0.5 వాడే ఇచ్చిన క్వశ్చన్లో. ఓకేనా, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ గివెన్ జెడ్ 0.8. ఓకేనా, అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఈ ప్రయారీ ప్రాబిలిటీస్ అండ్ లైక్లీ ప్రాబిలిటీస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి వాటిని మనకు బేస్ థియరంలో అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఒక్కసారి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ మనకు కావాల్సిన ఆన్సర్ వాల్యూ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ పీ వాల్యూ కావాలంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 4/10. నెక్స్ట్ ఇంటూ 0.3 ప్రొబేషన్ పీరియడ్. నెక్స్ట్ డివైడెడ్ బై 0.3 ఇంటూ 4/10 ప్లస్ 0.5 ఇంటూ 2/10. నెక్స్ట్ ప్లస్ 0.8 ఇంటూ 3/10. ఓకేనా, 3/10. ఓకే, ఇక్కడ నుంచి అన్నిట్లలో కూడా 10 కామన్ ఉంది కాబట్టి అన్నిట్లో నుంచి ఒక్క నిమిషం 10 కాదు, అది 9. సారీ ఇక్కడ 9 వస్తుంది. నేను 10 అని చెప్పిన 9 4 + 2 6 + 3 9 అవుతుంది. ఇక్కడ అన్నిట్లలో కూడా మనకేం ఇబ్బంది లేదు దాని గురించి. అన్నిట్లలో 9 కామన్ తీసి పైన ఉన్న 9 కింద ఉన్న 9 క్యాన్సిల్ చేయండి. పైన 9 కింద 9 క్యాన్సిల్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు పైన ఏం మిగులుతుంది మనకి 4 ఇంటూ 0.3 అంటే 1.2 అవుతుంది. నెక్స్ట్ కింద 4 ఇంటూ 3 1.2 ప్లస్ 1 ప్లస్ 2.4 మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తే 1.2/4
4.6 వస్తుంది. పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 12/46 ఉంటుంది. నెక్స్ట్ 3 ఇది ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 2 6 అండ్ 2 23 ఓకేనా. 6/23 అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా. ఇక్కడ కొద్దిగా చిన్నగా 10 అని చెప్పిన 10 కాదు, అది 9. ఈ సమ్ అనేది 9 అవుతుంది, 10 కాదు. ఏదైనా కూడా దానివల్ల మనకైతే ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ విధంగా చేస్తే మాత్రమే మనకు ఆన్సర్లు వస్తాయి. ఇంతకుముందుది అది చేసే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన బేస్ థీరం అనేది చేయాల్సిన ప్రాసెస్ అదే కాబట్టి దానికి ఆప్షన్లు ఇవ్వలేను. ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది మనం ఈ చేయాల్సిన విధంగా కాక వేరే విధంగా చేసినా కూడా ఇక్కడ ఉన్న ఆప్షన్లు అనేటివి వస్తాయి ఓకేనా. ఇక్కడ ఉన్న ఆప్షన్లు అనేవి వస్తాయి కాబట్టి మనం ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ తెలిసి ఉండాలి ఇటువంటి ప్రాబిలిటీస్ ఓకేనా. ఇక్కడ 27 అనేది మనకు అది దాని ప్రాసెస్ తెలిస్తేనే మనకు అది ఏదైతే కరెక్ట్ ప్రాసెస్ ఉందో దాని ఆన్సర్ వస్తుంది, లేదంటే ఇంకా వేరే ఆప్షన్ కూడా వస్తుంది ఓకేనా. ద ప్రాబిలిటీస్ ఆఫ్ దట్ 3 shooters X, Y and Z hit target 1/2, 1/3, 1/4 respectively. What is the probability that the target hit if they shoot independently? ఇండిపెండెంట్లీ అనేది మెయిన్. ఇప్పుడు ఏమడిగిందంటే అవటకు అందరూ కలిసి దట్ టార్గెట్ హీస్ హిట్ అడిగి, అంటే ఇప్పుడు మన టార్గెట్ని హిట్ కావాలని అంటే ఎక్స్ హిట్ చేయొచ్చు, లేదనంటే అంటే అందరు హిట్ చేయొచ్చు అని రాసుకున్నాం. ఇప్పుడు కదా అందరు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ టార్గెట్ ఈజ్ హిట్? టార్గెట్ ఈజ్ అనే హిట్ అని అడుగుతుండు. మనం ఏం చేస్తామంటే దానికి కాంప్లిమెంట్ అప్లై చేయాలి. అంటే టార్గెట్ అనేది హిట్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఇంటర్సెక్షన్ Y ఇంటర్సెక్షన్ నెక్స్ట్ Z బార్ ఓకేనా. ఆడేం అడిగిండు, టార్గెట్ని హిట్ కావడానికి అడిగిండు. మనం ఏం చేస్తామంటే టార్గెట్ని హిట్ కాకపోవడానికి చేస్తామన్నట్టు ఓకేనా. ఇప్పుడు వాడు అడిగినట్టు చేస్తే టార్గెట్ని హిట్ కావడానికి అంటే ఎక్స్ ఇంటర్సెక్షన్ Y ఇంటర్సెక్షన్ Z చేసినామంటే ఏమవుతుంది, 1/2 ఇంటూ 1/3 ఇంటూ 1/4 చేస్తే డైరెక్ట్ మనకి 1/6 24 వస్తుంది. అది మన ఆప్షన్లో లేదు కాబట్టి ఆ విధంగా చేయం. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ హిట్ అని అడిగింది కదా, మనం ఏం చేయాలి, హిట్ లేదనుకొని చేయాలి ఓకేనా. అవి హిట్ కాకపోయడానికి ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 - Z బార్ Y బార్ ఇంటర్సెక్షన్ Z బార్. ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్లీ అన్నాడు. ఇండిపెండెంట్లీ అన్నప్పుడు ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బార్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ టర్మ్ని ఇంటూ అని రాసుకోవచ్చు, ప్రాబిలిటీ ఆఫ్ Z బార్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేమో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ప్రాబిలిటీ ఆఫ్ Y వాల్యూ, ప్రాబిలిటీ ఆఫ్ Z బార్ వాల్యూ. కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1/2, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బార్ కావాలంటే 1 - 1/2 రాయాలి. ప్రాబిలిటీ ఆఫ్ Y వాల్యూ ఏమో 1/3, ప్రాబిలిటీ ఆఫ్ Y బార్ వాల్యూ కావాలి కాబట్టి 1 - 1/3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ Z బార్ వాల్యూ కావాలి కాబట్టి 1 - 1/4 ఓకేనా. అవి ఇచ్చిన వాల్యూస్ అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్, ప్రాబిలిటీ ఆఫ్ Y, ప్రాబిలిటీ ఆఫ్ Z వాల్యూస్. కానీ మనకి ఇక్కడ కావాల్సినవి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బార్, ప్రాబిలిటీ ఆఫ్ Y బార్, ప్రాబిలిటీ ఆఫ్ Z బార్. కాబట్టి 1 - 1/2 ఇంటూ 1 - 1/3 ఇంటూ 1 - 1/4 ఓకేనా. నెక్స్ట్ 1 - 1/2 అంటే 1/2 వస్తుంది ఓకేనా, 1/2. నెక్స్ట్ ఇంటూ 1/3 అంటే 2/3 ఇంటూ 3/4 ఓకేనా, 3/4. 3 క్యాన్సల్, 2 క్యాన్సల్ అయితే 1 - 1/4 అంటే 3/4 వస్తుంది. ఇది 3/4 అవుతుంది. అందుకోసమనే ఆప్షన్ ఇచ్చిన ఓకేనా. మనం చేసే విధానం బట్టి ఆప్షన్లను బట్టి కూడా మనం చేసే విధానం అనేది మారుతుంది ఓకేనా. ఇదన్నీ ప్రాక్టీస్ బిట్స్
అంటే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఇవి అర్థమవుతాయి. 3/4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది అడిటివ్ ప్రాపర్టీ యొక్క ఫార్ములా ఇది. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిటివ్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ ఫర్ ఎనీ టూ ఈవెంట్స్ E1 అండ్ E2 డిఫైన్డ్ అండ్ శాంపుల్ స్పేస్. ఇది అడిటివ్ ప్రాపర్టీ యొక్క ఫార్ములా. ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2 ప్లస్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకేనా, ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఇక్కడ E1 అండ్ E2 ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయినప్పుడు ద ఇంటర్సెక్షన్ టర్మ్ గోస్ టు 0. ఓకేనా, ఇంటర్సెక్షన్ టర్మ్ ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2. ఓకేనా, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ E2 అవుతుంది. ఓకేనా, when E1 and E2 are the disjoint events, the intersection term does not exist. Then probability of E1 intersection E2 is equal to 0. Okay, this is the additive property. Next multiplicative property అని ఉంటుంది. Multiplicative property means probability of A intersection B is equal to probability of A into probability of B given A. or probability of B into probability of A given B. This is the multiplicative ప్రాపర్టీ ఇన్ ప్రాబబిలిటీ. ఓకేనా, ప్రాబబిలిటీ ఇది ఫస్ట్ ఏమో అడిషన్ థీరం, ఇదేమో మల్టిప్లికేషన్ థీరం ఇన్ 2 ఈవెంట్స్, ఓన్లీ 2 ఈవెంట్స్. అప్పుడు ఇది 2 ఈవెంట్స్. మళ్ళీ ఎన్ని అడిషన్ అయితే ఎన్ని ఈవెంట్స్ అయినప్పుడు వేరే ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇందులో అడిషన్ థీరం ఎన్ని ఈవెంట్స్ ఉంటుంది, బోల్స్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, నెక్స్ట్ బేస్ థీరం ఉంటుంది, బేస్ థీరం. ఓకే, ఈ థీరంలు వెరీ నెక్స్ట్ మల్టిప్లికేటివ్ థీరం. ఈ 4 థీరంలు డిగ్రీ లెవెల్లో వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్. ఓకేనా, కాబట్టి ఆ థీరమ్స్ యొక్క స్టేట్మెంట్లు కూడా చూసుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ 5 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు 2. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ 0.5. ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ తెలవాలి. ఒకటి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. నెక్స్ట్ ఎస్కేపీ కోఎఫిషియంట్, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్. ఓకేనా, టోటల్ స్క్యూనెస్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 types. Measures of skewness is divided into 3 types. First one is SKP. Next second one is SKB. Okay na, SKB. Third one is movements about. Okay na, movements toni. Okay, SKP ki formula 2 ఉంటాయి. mean minus mode by sigma var 3 into. ఓకే, ఒక్క నిమిషం. ఎస్కేపీ ఫార్ములాస్ రాస్తున్నా. ఎస్కేపీ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ బై సిగ్మా ఓఆర్. రెండో ఫార్ములా 3 into మీన్ మైనస్ మీన్ మైనస్ మీడియన్ బై సిగ్మా. ఓకేనా, దీస్ ఆర్ ది కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములాస్. నెక్స్ట్ సెకండ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ SKB means Q3 plus Q1 minus 2Q2 by Q3 minus Q1. Okay, Q3 minus Q1. This formula is coefficient of Bowley's coefficient of skewness formula. Okay na, these are Q1, Q2, Q3 are called as the quartiles. Okay na, 3 quartiles
data into 4 equal parts. ఓకేనా 3 quartiles are divide the data into 4 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా మనకి ఇచ్చిన డాటాని బట్టి ఫార్ములాస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ థర్డ్ మెజర్స్ ఆఫ్ స్క్వీనెస్ ఈజ్ β1 ఈజ్ ఈక్వల్ టు μ3² / μ2 క్యూబ్. ఓకేనా μ3² / μ2 క్యూబ్. ఇయర్ μ3 అండ్ μ2 ఆర్ ది సెంట్రల్ మూమెంట్, సెకండ్ సెంట్రల్ మూమెంట్ అండ్ థర్డ్ సెంట్రల్ మూమెంట్. ఓకేనా దీస్ ఆర్ ది మెజర్స్ ఆఫ్ స్క్వీనెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకేనా ద ఫస్ట్ ఇక్కడ మనకు ఎస్కేపీలో మోడ్ వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ మనకు మీన్ వాల్యూ ఇచ్చిండా, ఇవ్వలేదు, మోడ్ వాల్యూ కనుక్కోమన్నాడు. కాబట్టి మనము ఫస్ట్ మీన్ వాల్యూని కనుక్కోవాలి. కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఓకేనా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ డినోటెడ్ బై సివి సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. Sigma means standard deviation are given in the question is 2 and x bar value is not known and coefficient of variance value is given 5. Okay na 5 ఇచ్చిండు. ఇంకోటి ఇక్కడ 100 మిస్ అయిపోయింది, ఒక్క నిమిషం. ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 1s 5 20s. ఓకేనా 2 into 20 ఏమవుతుంది, ఇది ఎక్స్ బార్ని అటు సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పంపేయండి. 2 into 20 40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. 1 into ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇయర్ మీన్ వాల్యూ ఎక్స్ బార్ మీన్స్ మీన్ వాల్యూ ఈజ్ 40. ఓకేనా స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా, మీన్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్ బార్. ఓకేనా ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ ఏమొచ్చింది, 40 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాలో ఎస్కేపీ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాయాలి ఫస్ట్. ఫార్ములా ఓకే ఒక్క నిమిషం. ఎస్కేపీ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ బై సిగ్మా, మీన్ మైనస్ మోడ్ బై సిగ్మా. ఇక్కడ హియర్ ఎస్కేపీ వాల్యూ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఈజ్ 0.5 ఈజ్ ఈక్వల్ టు మీన్ వాల్యూ ఈజ్ 40 అంటే ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ మోడ్ వాల్యూ తెలియదు మనకు, తెలియదు కాబట్టి మోడ్ అని రాద్దాం. నెక్స్ట్ సిగ్మా వాల్యూ ఈజ్ 2. ఓకేనా సిగ్మా వాల్యూ ఈజ్ 2. 2ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 0.5 into 2 means 1. 40 మైనస్ మోడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, 1ని రైట్ సైడ్ తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 40 - 1 దట్ ఈస్ 39. ఓకేనా 39. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకేనా ఇదంతా చేయాలి. ఇక్కడ తెలియాల్సిన కాన్సెప్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్వీనెస్ అండ్ మెజర్స్ ఆఫ్ స్క్వీనెస్ ఫార్ములాస్. ఇచ్చిన డాటాని బట్టి మనం ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. ఓకేనా బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉంటుంది, ఏముంటుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా ఇక్కడ ఈ ఫార్ములా అన్న రావచ్చు, ఆ ఫార్ములా అన్న రావచ్చు. ఓకేనా అవి ఫార్ములాస్ రాసే విధంగా ఏదైతే బార్ లేని టర్మ్ ఉంటుందో అది మైనస్ ఇంటర్సెక్షన్ టర్మ్. ఓకేనా ఇంటర్సెక్షన్ టర్మ్ అర్థమైంది కదా. ఇక్కడ ఇది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అక్సిమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇక్కడ అక్సిమ్ కాంది ఏది అని అడుగుతుండు.
మనకు ప్రాబిలిటీ మస్ట్ బి సాటిస్ఫైయింగ్, ప్రాబిలిటీ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ యాక్సిమ్లో ఉంటుంది, ఈ కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ two mutually exclusive events. Two mutually exclusive events means probability of A intersection B is equal to 0. కాబట్టి ఇది కూడా ఒక యాక్సిమే. మొత్తం 3 యాక్సిమ్స్ ఉంటాయి. ఓకేనా, ప్రాబిలిటీ సాటిస్ఫైయింగ్ ది 3 యాక్సిమ్. ఫస్ట్ యాక్సిమ్ ఇస్ ప్రాబిలిటీ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి అండ్ ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, హియర్ ఎస్ ఈజ్ ఏ షూర్ event. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. దీస్ 3 ఆర్ కాల్డ్ as ది యాక్సిమ్స్. ఇది కాదు, ఇది యాక్సిమ్ కాదు. ఓకేనా, ఇది యాక్సిమ్ కాదు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, నాట్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 2, బట్ యాక్సిమ్స్ ఆర్ 1, 3, 4 ఆర్ కాల్డ్ as ది యాక్సిమ్స్. ఓకేనా, ప్రాబిలిటీ సాటిస్ఫైయింగ్ ది 3 యాక్సిమ్స్. ఓకే, ఇక్కడ ఏ 1 రూపీ అండ్ 2 రూపీ కాయిన్స్ ఆర్ టాస్డ్ టుగెదర్. ఏ వేరియబుల్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1 ఇఫ్ ఇట్ అపియర్స్. అంటే ఎక్స్ ఎప్పుడు వస్తుందట, ఎక్స్ అనేది 1 హెడ్ వచ్చినప్పుడు 1 వస్తుంది. ఇంకా అండ్ హెడ్ ఇఫ్ హెడ్ అపియర్స్ ఆన్ ది రూపీ కాయిన్ అండ్ -1 అదర్వైజ్. అంటే నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఏంది, -1 వస్తుంది. అంటే హెడ్ వచ్చినప్పుడు 1 వస్తుంది అండ్ రిమైనింగ్ టైమ్స్లో మనకి -1 వస్తుంది. ఓకేనా, అది ఎక్స్ యొక్క వాల్యూస్, వేరియబుల్ వాల్యూస్. నెక్స్ట్ వై కనడు, అండ్ అనదర్ వేరియబుల్ వై ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1 ఇఫ్ టేల్ అపియర్స్. ఓకేనా, ఇఫ్ టేల్ అపియర్స్, టేల్ వచ్చినప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ -1 అదర్వైజ్. ఓకేనా, -1 అదర్వైజ్. ఇటువంటి అప్పుడు నెక్స్ట్ థర్డ్ వేరియబుల్ ఎస్ అనుకోమంటుండు. ఏమనుకుంటుండు, నెక్స్ట్ వేరియబుల్ ఎస్ అనుకోమంటుండు. ఎస్లో ఏం రాయమన్నట్టుండే, డిఫైన్డ్ సమ్ ఆఫ్ ది ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై చేయమంటుండు. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటుండు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ -1 ఒకటి. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 1 -1. ఇప్పుడు మనకి ఎస్ వాల్యూస్ కనుక్కోమంటుండే. ఎస్ వాల్యూస్ ఏం కనుక్కోమంటుండంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అయినప్పుడు ఏందా అని అడుగుతుండు. ఫస్ట్ ఏం చేయండి, 1 + 1 2, -1 -1 -2 అవుతుంది. నెక్స్ట్ 1 + 1 -1 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తీరు చేస్తే ఇట్లా క్రాస్లో, అంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఒక్కొక్కసారి ఇక్కడ మొత్తం 4 పాసిబిలిటీస్ వచ్చేటట్టు చేయాలి. నెక్స్ట్ 1 -1 చేస్తే కూడా 0 వస్తుంది. ఓకేనా, ఫస్ట్ రెండింటిని 1 + 1 2 అవుతుంది. -1 -1 -2 అవుతుంది. 1 -1 0 అవుతుంది. 1 -1 0 అవుతుంది. అంటే ఇక్కడ 4 పాసిబిలిటీస్ చేయాలి. కాకపోతే ఇక్కడ 2 సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు 4 పాసిబిలిటీస్ వస్తలేవు. 2 వాల్యూస్ అనేది సేమ్ వస్తుంది కాబట్టి 1 వాల్యూని తీసేసి ఒకటే వాల్యూని రాసుకుంటాం. అదే ఆర్డర్ ప్రకారం రాయాలి. ఎప్పుడైనా శాంపుల్ స్పేస్ వాల్యూస్ని ఆర్డర్ ప్రకారం రాయాలి. -2 అండ్ రిపీటింగ్ టర్మ్స్ని కూడా మనం తీసేసి రాయాలి. -2 0 2 అవుద్ది. ఓకేనా, శాంపుల్ స్పేస్. ఇది ఆప్షన్ డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇది రీజనింగ్ లేదా అర్థమెటిక్ క్వశ్చన్. 6 years ago రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది కూనల్ అండ్ సాగర్ ఈజ్ 6:5. కూనల్ ఏజ్ అంటే 6 ఉంటుంది. 6 పార్ట్స్ అంటే 6 మల్టిపుల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ సాగర్ ఏజ్ అనేది 5 మల్టిపుల్ ఉంటుంది. ఓకేనా, 5 మల్టిపుల్ ఉంటుంది. ఎప్పుడు అది 6 years ago. నెక్స్ట్ 4 years హెన్స్ అంటే 4 years తర్వాత ఆ రేషియో దేర్ ఏజెస్ ఆర్ 11:10 ఉంటుంది. అయితే ఆడేం అడుగుతుంది క్వశ్చన్లో,
సాగర్ ఏజ్, అక్కడ శేఖర్ అని పడ్డది. సాగర్ ఏజ్ ప్రజెంట్, సాగర్ ఏజ్ ప్రజెంట్ ఎంత అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, ఇక్కడ ఇది చాలా టైప్స్లో చేయొచ్చు, కానీ ఈజీగా మనకి ఎగ్జామ్లో టైం మిగిలించుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వీడు ఇచ్చిన ఆప్షన్లు ఏందన్నట్టు ప్రజెంట్ ఏజ్, ఇక్కడ ఇదేందన్నట్టు ఇది 6 years ఎగో. అంటే మనకి ఇప్పుడు అడిగింది ఏంది, సాగర్ ఏజ్. సాగర్ ఏజ్ ఏంది 5 మల్టిపుల్స్. ఎప్పుడు 6 years ఎగో, 6 years ఎగో 5 మల్టిపుల్ ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా సాగర్ ఏజ్ అనేది 14 years, 14 అనుకుంటున్నా. 14 అంటే ఈ ప్రజెంట్ ఏజ్ 14 అనుకుంటే 6 years ఎగో అంటే 6 years ఎగో ఏమవుతుంది, 8 అవుతుంది. 8 అనేది 5 మల్టిపుల్ అవుతుందా, కాదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ నేను సెకండ్ ఆప్షన్ సాగర్ ఏజ్ అనేది 12 అనుకుంటున్నాను. 6 years ఎగో అంటే -6, 6 అనేది కూడా 14 మల్టిపుల్ 5 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 16, 6 years ఎగో ప్రజెంట్ ఏజ్ 16, 6 years ఎగో ఏజ్ 10. దిస్ ఈజ్ ద 5 మల్టిపుల్, ఇది 5 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 3 అవుద్ది. ఓకేనా, ఆన్సర్ 3 అవుద్ది. ఓకేనా, ఆన్సర్ 3. ఈ విధంగా చేయాలి. ఈజీగా షార్ట్ కట్ వేయాలి. నెక్స్ట్ ఇది క్వశ్చన్ బిలాంగ్స్ టు ది బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఇయర్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సమ్ బుక్స్. కొన్ని బుక్స్లలో ఏమని ఉంటుంది అంటే, ఒక్క నిమిషం, బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్ ఫాలోస్ స్మాల్ బి ఆఫ్ పి ఉంటుంది. లేదనుకుంటే ఎక్స్ ఫాలోస్ స్మాల్ బి ఆఫ్ 1, పి ఉంటుంది. ఓకేనా, 1, పి డినోటేషన్, అది ఒక ఎక్స్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ యొక్క డినోటేషన్. అండ్ ఎక్స్ టేకింగ్ ది వాల్యూస్ 0, 1 ఓన్లీ. ఓకేనా, 0, ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు బెర్నౌలీ ర్యాండమ్ వేరియబుల్ ఆర్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ ది పిఎంఎఫ్ ఫంక్షన్ దట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్. ఓకేనా, బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ ది పిఎంఎఫ్ ఫంక్షన్ దట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి పవర్ ఎక్స్ q power 1 minus x. ఓకేనా, పిఎంఎఫ్ ఫంక్షన్ p of x is equal to p power x into q power 1 minus x. నెక్స్ట్ మీన్ వాల్యూ ఈజ్ p. ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ వాల్యూ ఈజ్ p అండ్ వేరియన్స్ వాల్యూ ఈజ్ pq. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకేనా, బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డినోటెడ్ బై b of p or b of 1, p and taking the values are 2 values only 0, 1 and PMF function is p power x into q power 1 minus x. In Bernoulli distribution mean is p and variance is pq. ఓకేనా, variance is pq. ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి, బెర్నౌలీ ర్యాండమ్ టేక్స్ ఓన్లీ 2 values. ఓకేనా, 2 values. నెక్స్ట్ క్వశ్చన్, in which of the following situation there does not arise a discrete random variable. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కాంది ఏది అని అడుగుతుండు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ దట్ టేక్ ద ప్లేస్ బిట్వీన్ 9 AM to 9 PM ఎట్ బిజీ సెంటర్ ఇన్ ఏ సిటీ. అంటే 9 AM ఒక్క రోజులో జరిగిన యాక్సిడెంట్ని మనము ఈజీగా లెక్క పెట్టచ్చు. ఓకేనా, ఈజీగా లెక్క పెట్టచ్చు. కాబట్టి దిస్ బిలాంగ్స్ టు ది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాల్స్ రిసీవ్డ్ బై ద టెలిఫోన్ ఇన్ అన్ హవర్లో ఎన్ని కాల్స్ వచ్చినాయి కూడా మనం లెక్క పెట్టచ్చు. కాబట్టి ఇది కూడా డిస్క్రీట్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఓకేనా, నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ మోటార్ సైకిల్ పర్ లీటర్ పెట్రోల్. దీన్ని కొంచెం పక్కకెట్టండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మ్యాన్ బ్లింక్ ఐస్ ఇన్ లీడ్స్ ఇన్ ఏ మినిట్లో ఎన్ని టైమ్స్ బ్లింక్ చేసిండో కూడా మనం కౌంట్ చేసి చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ 3 ఆప్షన్స్ అయినప్పుడు ఇది మనకు థర్డ్ ఆప్షన్ అనేది కాదు. ట్రావెల్డ్ అంటే పెట్రోల్, ఒక్కొక్క బండి ఒక్కొక్క విధమైన పెట్రోల్ ఇస్తుంది. ఓకేనా, లీటర్ పెట్రోల్కే ఒక్కోసారి 50 రావచ్చు, లేదా 49 రావచ్చు, 49.5 రావచ్చు. చిన్న చేంజెస్ వల్ల కూడా మన క్లచ్ గేర్లను వాడకం బట్టి కూడా మన దాంట్లో వస్తుంది. కాబట్టి అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. కొద్దిగా ఇక్కడ నుంచి అంటే ఏం చెప్తాం, 45 to 50 యావరేజ్ ఇవ్వచ్చు అని చెప్తాం. కాబట్టి
అందుకే దీన్ని కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ డివైడెడ్ బై టూ types. First one is discrete random variable and second one is continuous random variables. Okay, discrete random variable means only countable values are called as the discrete random variables, and infinite or uncountable values are called as the continuous random variable. Discrete random variable having the PMF, that is P of x, and continuous random variable having the F of PDF means probability density function, that is denoted by f of x. In this concept, probability P of x and P of f of x both are satisfying the two conditions. First condition is probability of x must be greater than or equal to 0 and f of x must be greater than or equal to 0. And second condition is these are the discrete random variable. Okay na, discrete random ఇది continuous random variable. Okay na, summation x p of x value is equal to 1. In continuous random variable, integration under over minus infinity plus infinity f of x dx value is 1. Okay na. Okay, PMF satisfying the two conditions and also a PDF also satisfying the two conditions. Okay na. అవి ఇక్కడ రాసినవి, ఇవి పక్క సాటిస్ఫై అవుతున్నది పిఎంఎఫ్ పీడిఎఫ్ అంటారు. ఓకే, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అండ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్కి ఎగ్జాంపుల్ బెర్నౌలీ ఉంటుంది, నెక్స్ట్ బైనామియల్ ఉంటుంది, బైనామియల్ నెక్స్ట్ బైనామియల్ పాయిజన్ నెక్స్ట్ థర్డ్ వన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ ఫోర్త్ వన్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇవి డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. యూనిఫామ్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కంటిన్యూస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈ 6 ఇప్పటికైతే ఇవి తెలుసుకోండి, ఇంకా ఉంటాయి. ఇవైతే మెయిన్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకేనా, బెర్నౌలీ, బైనామియల్, పాయిజన్, జామెట్రిక్, హైపర్ జామెట్రిక్, నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ప్రతి డిస్ట్రిబ్యూషన్ పిఎంఎఫ్, లిమిట్స్, మీను, వేరియన్స్ పక్కా తెలుసుకొని ఉండాలి. ఓకేనా. వన్ అన్బయాస్డ్ కాయిన్ అండ్ వన్ unbiased die are tossed together. What is the probability that there appears less than 3 dots face on the die irrespective of the result of the coin? ఇక్కడ irrespective of the result of the coin అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది అది కాయిన్ వదిలేసేసి జస్ట్ డై తీసుకొని చేస్తారు, అట్లా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. కాకుంటే మనకు ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ శాంపుల్ స్పేస్ కనుక్కోవాలి. కైన్ని టాచ్ చేస్తే ఏమొస్తుంది, శాంపుల్ స్పేస్ H, T వస్తుంది. నెక్స్ట్ ఇంటూ, ఇక్కడ ఒకటే కాదు కదా, అండ్ అన్నాడు కాబట్టి ఇంటూ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డైస్ని టాచ్ చేయాలి, 1 2 3 4 5 6. ఓకేనా, టోటల్ 6 శాంపుల్ వాల్యూస్ ఇన్ డైస్. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ శాంపుల్ స్పేస్ వాల్యూస్ are 2 into 6 12. 2 into 6 12 అవుతాయి. ఓకేనా, టోటల్ శాంపుల్ స్పేస్ వాల్యూస్ ఆర్ 12. ఓకే, పక్కకెట్టండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమన్నాడు, లెస్ దెన్ 3 dots అంటే ప్రాబబిలిటీ వాల్యూస్ ఏమన్నాడు, ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దెన్ 3 అంటుండే. ఎక్స్ లెస్ దెన్ 3 అంటే మనకి ఏం రావచ్చు, 3 dots అన్నాడు కాబట్టి 1 dot రావచ్చు, ఎక్స్ వాల్యూ 1 dot రావచ్చు, లేదంటే 2 dots రావచ్చు. లెస్ దెన్ అన్నాడు, ఈక్వల్ టు అనలేడు కాబట్టి 1 రావచ్చు లేదా 2 రావచ్చు. అంటే పాసిబిలిటీస్ ఏముంటాయి, ఫస్ట్ H,1 రావచ్చు, నెక్స్ట్ అంటే మనకి దాంతో సంబంధం లేదంటుండే, H,
2 రావచ్చు, h,2 రావచ్చు. నెక్స్ట్ t,1 రావచ్చు, t,1 రావచ్చు. నెక్స్ట్ t,2 రావచ్చు. ఓకేనా, t,2 రావచ్చు. అంటే హెడ్ కాయిన్ మీద హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, మనకు సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ది కాయిన్ అన్నాడు. అంటే హెచ్ అయినా రావచ్చు, టీ అయినా రావచ్చు. అక్కడ స్పెసిఫిక్గా హెడ్ రావాలి, స్పెసిఫిక్గా టేల్ రావాలని ఏమి మెన్షన్ చేయలేడు. కానీ డైలో మాత్రం <3 డాట్స్ ఉండాలన్నమాట. <3 డాట్స్ అంటే 1 రావచ్చు, 2 రావచ్చు. కాబట్టి 1, 2 అవి పాసిబిలిటీ వాల్యూస్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన పాసిబిలిటీ వాల్యూస్ ఏమవుతాయంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ ఈవెంట్స్? 1 వచ్చేటి 2 ఉన్నాయి, 2 వచ్చేటి 2 ఉన్నాయి. అంటే 4 టోటల్ వచ్చేసి 12. 4, 12 అంటే 1/3 అవుద్ది. ఓకేనా, 4/12 అంటే 1 వచ్చే ప్రాబిలిటీస్ 2 అండ్ 2 వచ్చే ప్రాబిలిటీస్ 2. 2 + 2 4. టోటల్ వాల్యూస్ ఆర్ 12 అంటే 1/3. 4/12 మీన్స్ 1/3 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ తెలిసి చేయగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ ద లిమిట్స్ ఆఫ్ ది పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్. పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ +or-1. హియర్ కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. ఓకేనా, -1 అండ్ +1. కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ r. ఓకేనా, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు r ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ ఇంటూ yi మైనస్ y బార్ డివైడెడ్ బై √1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఇంటూ 1/n సమ్మేషన్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఓకేనా, y బార్ హోల్ స్క్వేర్. ఇది కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా. r ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఇది ఉంటుంది. అన్నిటికెళ్ళి ఇక్కడ 1/n ఇంటూ 1/n 1/n² అవుతుంది. 1/n² రూట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 1/n మిగులుతుంది. ఇక్కడ నుంచి ఏం మిగులుతుంది? ఇందులో నుంచి 1/n² అంటే రూట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. ఓకేనా, 1/n బయటకు వస్తుంది. 1/n ఇంటూ 1/n 1/n². 1/n² రూట్ క్యాన్సిల్ అయితే ఓన్లీ 1/n బయటకు వస్తుంది. ఇక్కడ 1/n క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కూడా రాయొచ్చు ఫార్ములా. ఓకేనా, ఇది వన్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా, ఇది ఒక ఫార్ములా, కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. నెక్స్ట్ r ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా x ఇంటూ సిగ్మా y అని రాయొచ్చు. లేదనుకుంటే సమ్మేషన్ xy మైనస్ x బార్ r ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు r ఆఫ్ x, y అని రాస్తలేను. సమ్మేషన్ xy మైనస్ x బార్ ఇంటూ y బార్ బై సిగ్మా x ఫార్ములాస్ అవి, సిగ్మా x, సిగ్మా y ఫార్ములాస్ అవి. ఇంతకుముందు రాసినాం కదా మనం. కింద డినామినేటర్ సేమ్, కాకపోతే 1/n అనేది ఉంటుంది. ఓకేనా, ఇది ఇంకో ఫార్ములా. ఈ సిచ్యువేషన్ని బట్టి ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫార్ములాస్లో మళ్ళీ నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు పర్ఫెక్ట్ పాజిటివ్ లీనియర్ రిలేషన్షిప్. r ఈజ్ ఈక్వల్ టు -1 అయితే పర్ఫెక్ట్ నెగిటివ్ లీనియర్ రిలేషన్షిప్. r ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ నాన్ లీనియర్ రిలేషన్షిప్ ఆర్ అన్కోరిలేటెడ్. ఓకేనా, అన్కోరిలేటెడ్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంది, పర్ఫెక్ట్ పాజిటివ్ అన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ పాజిటివ్ మీన్స్ r ఈజ్ ఈక్వల్ టు 1. r ఈజ్ ఈక్వల్ టు -1 మీన్స్ పర్ఫెక్ట్ నెగిటివ్. r ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ అన్కోరిలేటెడ్ ఆర్ నాన్ లీనియర్. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా బేస్డ్ చెప్పినా కదా. ఇక్కడ ఏం చేసినంటే మనం xi మైనస్ x బార్ని x అని
yi మైనస్ వై బార్ని వై అని అజ్యూమ్ చేసుకున్నాడు. అంటే మన ఫార్ములాలో సమ్మేషన్ xy బై సమ్మేషన్ x స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ yi స్క్వేర్ అవుతుంది ఫార్ములా. ఇంతకుముందు మనం ఫార్ములా రాసుకున్నాం కదా, అందులో xi మైనస్ ఎక్స్ బార్ అంటే x అని సబ్స్టిట్యూట్ చేయాలి, yi మైనస్ వై బార్ అంటే y అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా అదే ఫార్ములాస్ వస్తాయి. xi మైనస్ ఎక్స్ బార్ ఇంటూ yi మైనస్ వై బార్. ఓకేనా? xy అంటే అది అర్థం అన్నట్టు. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయకుండా అది ఒక వాల్యూస్తో అజ్యూమ్ చేసుకున్నాడు. స్మాల్ ఎక్స్ స్మాల్ వైతో అజ్యూమ్ చేసుకొని రాసిన ఫార్ములా ఇది. ఓకేనా? అవే మనం రాసిన ఫార్ములాసే కానీ జస్ట్ అటు ప్లేస్లలో వేరే వాల్యూస్ని అజ్యూమ్ చేసుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఇది ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియెంట్కి సంబంధించిన ప్రాబ్లం. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. 60 minutes క్లాస్ ఉంటుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ.